ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కృష్ణా డెల్టా బాగుపడింది. ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేశాం. పొదుపు చేసిన నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. ఇప్పుడే మన మిత్రుడు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు, ఆయన నియోజకవర్గం కూడా అందరి నేవా వెళుతుంది. కరువు జిల్లా అనంతపురం జిల్లా ఈరోజు హార్టికల్చర్ హబ్గా తయారైంది. రాయలసీమ కరువు, రాయలసీమ నుంచి లింగాల మండలం చూస్తే హార్టికల్చర్ వేసి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్లో ఆ మండలం వచ్చే పరిస్థితి వచ్చింది. విశాఖపట్నం కాదు. అంటే వినూత్నమైన రైతాంగం, ఆలోచనలు వినూత్నం. దీనివల్ల ముందుకు పోయారు. కానీ ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి సాధ్యమైంది. నేను ఆ రోజు నీళ్లు తీసుకెళ్లాను. ఒక సంవత్సరంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఈరోజు అనంతపురం కరువు జిల్లాలో కియా సిటీ ఎస్టాబ్లిష్ చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లుంటే మొత్తం కూడా ఇండస్ట్రీస్ వస్తాయి. అదే మరి అనేక రకాలుగా అభివృద్ధి అవుతుంది. దీనివల్ల ఇంకొక పక్కన భూమి విలువ కూడా పెరుగుతుంది. రైతులకు కూడా మేలు జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, కాటన్ ధరని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటున్నామో, నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో పోతే అభినందిస్తా. కృష్ణా జిల్లా కంటే గోదావరి జిల్లాలో ఒక్కోసారి మంచి పని చేసి ఎప్పుడు అభిమానిస్తారనే దానికి కారణం, కాటన్ దొర విగ్రహాలు ఇప్పుడు కూడా ఏ ఊరికి పోయినా కాటన్ దొరకు పూజ చేస్తున్నారంటే, ప్రార్థనలు చేస్తున్నారంటే అది వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చుకున్న విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ వాసులందరూ గుర్తుపెట్టుకోవాలి శివరామకృష్ణయ్యని. కృష్ణా జిల్లా, గోదావరి జిల్లా వాసులందరూ గుర్తుపెట్టుకోవాలి, దేశం గుర్తుపెట్టుకోవాలి కేఎల్ రావు గారిని. ఇలాంటి మంచి పనులు చేసిన నందమూరి తారక రామారావు గారు చరిత్రలో యుగ పురుషుడిగా మిగిలిపోతారు. చరిత్ర ఉన్నంత వరకు, తెలుగు జాతి ఉన్నంత వరకు వాళ్ళ గుండెల్లో ఉంటారు. 14, 19 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఓసారి మంచి పని జరిగితే మనం కూడా అప్పుడప్పుడు అభినందించాలి. ఆ రోజు ఇక్కడే ఉమా ఉన్నాడు. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఈ పనులన్నీ చేశాడు. ఈరోజు వసంత ప్రసాద్ గారు దాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో చాలా అగ్రెసివ్గా ముందుకు పోయి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అప్పట్లో 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. 2 ఏళ్లలో మళ్లీ 24,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఆ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే 19, 24 కనీసం గేట్లకు గ్రీసు రాయలేదు. నిర్వహణ లోపాల్లో గేట్లు ఎక్కడికెక్కడ స్ట్రక్ ఆఫ్ అయిపోయినాయి. ప్రాజెక్టులు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో తిరిగి మేము ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. పులిచింతల గేటు కొట్టుకొని పోతే రిపేర్ చేయలేకపోయారు. గుండ్లకమ్మ గేటు ఊడిపోయింది. రిపేర్ చేయాలంటే కాంట్రాక్టర్ రాని పరిస్థితి. వస్తే పనిచేస్తే డబ్బులు ఇవ్వరు కాబట్టి మేము రామని మొరాయించే పరిస్థితి. ఇంకో పక్క మీరు చూస్తే కాలవల్లో ఎక్కడా పూడికి తీయని పరిస్థితి. సాగునీటి సంఘాలని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. టెండర్లు కూడా పిలవకుండా దారుణంగా ప్రవర్తించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఇరిగేషన్ శాఖకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే తుంగభద్ర 75 సంవత్సరాల్లో తొలిసారి గేటు పోతే కొత్త గేట్లు పెట్టించాం. నిన్ననే ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు పోతే 19, 24 ఒక్క పని చేయకపోతే 135 కోట్లు ఖర్చు పెట్టి అవన్నీ కూడా పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంకొక పక్కన రాష్ట్రానికి జీవనాడి పోలవరం నిన్నే పోయొచ్చా.
నేను ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు కేఎల్ రావు గారు